49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలో ఇటీవల ఏప్రిల్ నెల జీతాలు అందుకున్న ఉద్యోగుల్లో చాలా మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాము ఆశించిన దానికంటే తక్కువ మొత్తంలో వేరియబుల్ పే రావడమే దీనికి ప్రధాన కారణం. కంపెనీ తన వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాన్ని మరింత కఠినతరం చేస్తూ ఉద్యోగుల ఆఫీస్ అటెండెన్స్ ను నేరుగా వారి వేరియబుల్ పేతో ముడిపెట్టింది. నిబంధనల ప్రకారం పూర్తి వేరియబుల్ పే పొందాలంటే ఉద్యోగులు త్రైమాసికంలో కనీసం 85% హాజరు కలిగి ఉండాలి. ఒకవేళ హాజరు 75 నుండి 85% మధ్య ఉంటే వారికి రావాల్సిన బోనస్ లో 75% మాత్రమే ఇస్తారు. అదే హాజరు 60 నుండి 75% మధ్యకు పడిపోతే వారి వేరియబుల్ పేలో ఏకంగా సగానికి సగం భారీ కోత విధిస్తున్నారు. ఇక ఆఫీస్ హాజరు 60% కంటే తక్కువగా ఉన్న ఉద్యోగులకు ఈ త్రైమాసిక బోనస్ మొత్తానికే నిలిపివేస్తున్నారు. ఈ కొత్త నిబంధనల వల్ల చాలా మంది ఉద్యోగుల ఏప్రిల్ జీతాలు భారీగా తగ్గిపోయాయి. ఆఫీస్ హాజరు నిబంధనలను పూర్తిగా పాటించినప్పటికీ తమకు తక్కువ వేరియబుల్ పే వచ్చిందని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం వేరియబుల్ పే అనేది కేవలం అటెండెన్స్ పైన మాత్రమే కాదు, సదరు ఉద్యోగి పనిచేస్తున్న బిజినెస్ యూనిట్ లేదా ప్రాజెక్ట్ యొక్క మార్కెట్ పనితీరు, కంపెనీ లాభాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయంగా ఐటీ క్లయింట్ల ఖర్చులు తగ్గడం, ప్రాజెక్టులు ఆలస్యం కావడం వంటి గ్లోబల్ పరిస్థితుల ప్రభావం కూడా ఉద్యోగుల బోనస్లపై పడింది. గడిచిన 2 ఏళ్లలో ఈ రకమైన వేరియబుల్ పే తగ్గింపుల వల్ల కొందరు సీనియర్ ఉద్యోగులు లక్షల రూపాయలు నష్టపోయామని పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి సగటున 5% వార్షిక వేతన పెంపును ప్రకటించినప్పటికీ అప్రైజల్ లెటర్లు అందుకున్న తర్వాత ఉద్యోగుల్లో కొత్త గందరగోళం మొదలైంది. జీతం పెరిగినట్లు పేపర్పై కనిపిస్తున్నా చేతికొచ్చే నెలవారీ జీతం తగ్గిందని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొందరికి నెలకు 3,000 వరకు తగ్గగా మరికొందరికి వార్షిక సిటీసీలో 1,000 నుండి 10,000 వరకు తక్కువగా చూపిస్తోంది. భారతదేశ కొత్త లేబర్ కోడ్స్ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ తన సిటీసీ స్ట్రక్చర్లో మార్పులు చేయడమే దీనికి ప్రధాన కారణం. ఈ మార్పుల్లో భాగంగా గ్రాట్యుటీ ప్రయోజనాలు అంతర్గతంగా కొనసాగిస్తూనే ప్రదర్శించే సిటీసీ స్ట్రక్చర్ నుంచి తొలగించారు. ఈ గందరగోళంపై టీసీఎస్ స్పందిస్తూ కొత్త లేబర్ కోడ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉండడానికి, ఉద్యోగులందరి శాలరీ స్ట్రక్చర్ను ఒకే తాటిపైకి తీసుకురావడానికి, పన్ను ఆదా సౌలభ్యాన్ని కల్పిస్తూనే టేక్ హోమ్ శాలరీని రక్షించడానికి ఈ మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది. కంపెనీ ఎల్లప్పుడూ ఉద్యోగుల దీర్ఘకాలిక వృద్ధికి కట్టుబడి ఉంటుందని తెలిపింది. అయితే ఈ అప్రైజల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు 9 నుండి 13% వరకు, ఏ రేటింగ్ ఉన్న వారికి 5 నుండి 9% వరకు జీతాల పెంపు లభించగా, తక్కువ పర్ఫార్మెన్స్ బ్యాండ్లలో ఉన్న వారికి మాత్రం నామమాత్రపు పెంపు మాత్రమే దక్కింది.